అంటే ఒక బృందం ఉంది, అంటే టీం మెంబర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క సామర్థ్యం మనకి ఎలా గుర్తిస్తాం మనం? సమదృష్టి ఉంటేనే. ఇతను ఈ విధంగా చేస్తున్నాడు, ఇతను ఇలా చేయలేకపోతున్నాడు, ఇతనికి నేనేం సపోర్ట్ చేస్తే ఇంకా బాగా చేస్తాడు, ఇతను మంచిగా చేసేవాడికి ఇంకా నేను సపోర్ట్ చేస్తే ఇంకా ఎన్ని 10 టైమ్స్ పెంచుతాడు బిజినెస్. ఇవన్నీ మనకు తెలుస్తాయి. న్యాయంగా ప్రవర్తించాలి మన టీం మెంబర్స్ తోటి. మన వాడు ప్రొడక్టివిటీ లేకున్నా కానీ వాడు నాకు ఇష్టం అండి అని అంటే నువ్వు వాడికి శాలరీ ఇస్తూ పోతుంటావు, నీ యొక్క ప్రాఫిటబిలిటీ నెగటివిటీ అవుతుంది. తర్వాత కష్టపడ్డ వాళ్ళని నువ్వు చూడలేవు అనుకోండి, అతను ఏదో ఒక రోజు కష్టపడేవాడికి ఎక్కడైనా సరే జీవితం ఉంది. ఒక సినిమాలో ఒక పాటలో ఒక స్టాంజా ఉంటుంది, శ్రమజీవికి జగమంతా లక్ష్మీ నివాసం అని చెప్పేసి. ఎప్పుడైతే కష్టపడేవాడికి నువ్వు గుర్తింపు ఇవ్వకపోతే అతడు ఏం చేస్తాడంటే అతనికి మంచి ఆపర్చునిటీ వచ్చినప్పుడు లేదా కాంపిటీటర్ కంపెనీకు అతను మూవ్ అయిపోయాడు అనుకోండి, అది నీకు చాలా ప్రమాదకరం. అయితే ఇక్కడ బృందం యొక్క సమర్థతను మనం, వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంది, వాళ్ళ వీక్నెసెస్ ఏంది,